నా డెలివరీ డేట్‌కి ఇంకా టైం ఉంది అని అనుకున్నా. కానీ డాక్టర్ ఒక మాట చెప్పారు. అది విని నేను షాక్ అయ్యా. నిన్నైతే నా లాస్ట్ స్కాన్ అయింది. చాలా మిక్స్డ్ ఫీలింగ్‌తో బయటికొచ్చాను. స్కాన్‌లో డాక్టర్ చెప్పినప్పుడు ఒక్కొక్క పాయింట్ వినడంతో కొంచెం భయం, కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ముందుగా మన ట్విన్స్ గురించి చెప్పారు. ఇద్దరు బేబీస్ కూడా బానే ఉన్నారు. హార్ట్ బీట్, మూవ్‌మెంట్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయనైతే చెప్పారు. అది విని కొంచెం రిలీఫ్ అనిపించింది. బేబీ ఏ వెయిట్ అప్రాక్సిమేట్‌లీ 2.6 కేజీ దగ్గరుంది. బేబీ బి వెయిట్ అయితే అప్రాక్స్ 2.9 కేజీస్ దగ్గరైతే ఉంది. అంటే 2 బేబీస్ కూడా హెల్తీ వెయిట్‌తో పెరుగుతున్నారు. వాటర్ లెవెల్స్ కూడా నార్మల్‌గానే ఉన్నాయనైతే చెప్పారు. బ్లడ్ ఫ్లో డాప్లర్ కూడా నార్మల్ అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇక్కడ నన్ను ఎక్కువ ఆలోచించే పాయింట్ ఏంటంటే, బేబీ బికి ముందు స్కాన్‌లో 6 ఎంఎం ఉన్న హైడ్రోనెఫ్రోసిస్ ఇప్పుడు 9 ఎంఎం అయింది అనైతే చెప్పారు. డాక్టర్ చెప్పారు చాలా కేసెస్‌లో ఇది డెలివరీ తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందని. కానీ మానిటర్ చేయాలి అనైతే చెప్పారు. అది విని కొంచెం టెన్షన్ అయ్యా. కానీ హోప్ వదులుకోలేదు. గురించి ఇద్దరు బేబీస్ కూడా సెఫాలిక్ పొజిషన్‌లో లేరు. ట్రాన్స్‌ఫర్ పొజిషన్‌లో ఉన్నారు అనైతే చెప్పారు. అందుకే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ చాలా తక్కువ అని క్లియర్‌గా అయితే చెప్పేశారు. దానికి తోడు రీసెంట్‌గా నా బీపీ కూడా సడెన్‌గా పెరిగిపోయింది. అందుకే డాక్టర్ రిస్క్ తీసుకోకుండా ఇంకో 4 డేస్‌లో సెక్షన్ ప్లాన్ చేద్దామనైతే చెప్పారు నిన్న. నా ఈడీడీ డేట్‌తో కంపేర్ చేస్తే ఆల్‌మోస్ట్ 20 డేస్ ముందే డెలివరీ అయిపోతుంది. ఇది విన్న వెంటనే నిజంగా చాలా టెన్షన్ పడ్డాను. మెంటల్‌గా ప్రిపేర్ కూడా అవ్వలేదు. కొంచెం ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితే తొందరగా రికవర్ అయ్యి బేబీస్‌ని ఈజీగా చూసుకోవచ్చు అని అనుకున్నా. కానీ సి సెక్షన్ అంటే కొంచెం టైం పడుతుంది రికవర్ అవ్వడానికి. నిజం చెప్పాలంటే నేను లైఫ్‌లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా స్ట్రాంగ్‌గా ఫేస్ చేస్తా. చాలా ధైర్యం ఉంటుంది నాకు. కానీ ఈసారి ఎందుకో కొంచెం భయం, కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. కానీ ఒక్కటే నమ్మకం అంతా మంచిగా జరుగుతుంది అని డాక్టర్ బీపీ టాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని బ్లడ్ టెస్టులు రాసారు. ఇంకో 2 డేస్‌లో అన్నీ కంప్లీట్ చేసి సర్జరీకైతే ప్రిపేర్ అవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు నా మైండ్‌లో ఒకటే నా బేబీ సేఫ్‌గా, హెల్తీగా పుట్టాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ చేసి ప్లీజ్ నా కోసం ప్రేయర్ చేయండి. అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. కానీ నిజం చెప్పాలంటే నేనింకా మెంటల్లీ ప్రిపేర్ అయితే అవ్వలేదు. అన్నీ సడెన్‌గా జరుగుతున్నాయనైతే అనిపిస్తుంది. అందుకే ఒక్కసారి మళ్ళీ డాక్టర్‌తో మాట్లాడాలి అని అనుకున్నా. కానీ నైట్ నుంచే నాకు మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎవ్రీ 10 మినిట్స్‌కి కాంట్రాక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, ఇప్పుడైతే హాస్పిటల్‌కి వెళ్ళాలి. యాక్చువల్లీ నేనైతే ఇంకా 15థ్ డేట్ అని అనుకున్నా. అంటే ఇంకో 10 డేస్ లేదా 8 డేస్ తర్వాత అని ప్లాన్ చేద్దామనైతే అనుకున్నా సర్జరీ అనేసరికి. కానీ ఇంకా నైట్ నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడైతే హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఈ జర్నీలో నేనొక్కదాన్నే కాదు మీ అందరూ నాతో ఉన్నారు అని నాకైతే ఒక ఫీలింగ్ ఉంది. ప్లీజ్ నా కోసం ప్రేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గుడ్ న్యూస్‌తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్.